ఎటువంటి ఆపరేషన్ లేకుండా లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ కి వెళ్తే మీ నొప్పులకు స్వస్తి. ఈడీ కస్టడీలో ఉన్న ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అక్కడ నుండే ప్రభుత్వానికి సంబంధించిన తొలి ఉత్తర్వులను జారీ చేశారు. ఒక నోటు ద్వారా జల వనరుల శాఖకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేశారని అంటున్నారు. కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసినా ఆయన అక్కడ నుండే పాలన సాగిస్తారని మొన్న ఆప్ నేతలు, మంత్రులు అన్నారు. ఇదే విషయాన్ని కేజ్రీవాల్ కూడా స్పష్టం చేశారు. వాళ్లు చెప్పినట్టే కేజ్రీవాల్ అనుకున్నట్టుగానే కేజ్రీవాల్ ప్రభుత్వానికి సంబంధించిన ఆదేశాలను కస్టడీలో ఉంటూనే ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. ఢిల్లీ మద్యం కేసులో రెండవ రోజు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఈడీ ప్రశ్నించనుంది. తొలి రోజు విచారణకు కేజ్రీవాల్ సహకరించలేదని ఈడీ అధికారులు తెలిపారు. లిక్కర్ పాలసీ రూపకల్పన, ఆప్ ముడుపులపై కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు ప్రశ్నించినట్టు సమాచారం. గోవా ఎన్నికల్లో హవాలా డబ్బు ఖర్చు చేయడంపై కేజ్రీవాల్ ను ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈడీ ఛార్జ్షీట్లో అంశాలు, నిందితులతో సంబంధాలపై ఈడీ ఆరా తీస్తోంది. లిక్కర్ కేసులో మరిన్ని వివరాల కోసం కవిత, ఇతర నిందితులతో కలిపి కేజ్రీవాల్ ను ఈడీ ప్రశ్నించనుంది. మార్చి 28 వరకు ఈడీ కస్టడీలో ఉండబోతున్నారు కేజ్రీవాల్. తన అరెస్ట్, ట్రయల్ కోర్టు రిమాండ్ను సవాల్ చేస్తూ వేసిన పిటిషన్ను అత్యవసరంగా విచారించాలన్న కేజ్రీవాల్ అభ్యర్థనను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. హోలీ సెలవుల తర్వాత మార్చి 27న కేజ్రీవాల్ పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు విచారణ జరపనుంది. ఈడీ కస్టడీలో ఉన్న ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అక్కడ నుండే ప్రభుత్వానికి సంబంధించిన తొలి ఉత్తర్వులను జారీ చేశారు. ఒక నోటు ద్వారా జల వనరుల శాఖకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేశారంటున్నారు. కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసినా ఆయన అక్కడ నుండే పాలన సాగిస్తారని ఆప్ నేతలు కూడా స్పష్టం చేశారు. వాళ్లు చెప్పినట్టే కేజ్రీవాల్ ప్రభుత్వానికి సంబంధించిన ఆదేశాలను కస్టడీలో ఉంటూనే ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. ఢిల్లీ మద్యం కేసులో రెండో రోజు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను ఈడీ ప్రశ్నించనుంది. తొలి రోజు విచారణకు కేజ్రీవాల్ సహకరించలేదని ఈడీ అధికారులు తెలిపారు. లిక్కర్ పాలసీ రూపకల్పన, ఆపు ముడుపులపై కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు ప్రశ్నించినట్టు సమాచారం. గోవా ఎన్నికల్లో హవాలా డబ్బు ఖర్చు చేయడంపై కేజ్రీవాల్ ను ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈడీ ఛార్జ్షీట్లో అంశాలు, నిందితులతో సంబంధాలపై ఈడీ ఆరా తీస్తోంది. లిక్కర్ కేసులో మరిన్ని వివరాల కోసం కవిత, ఇతర నిందితులతో కలిపి కేజ్రీవాల్ ను ఈడీ ప్రశ్నించబోతోంది. ఇక మార్చి 28 వరకు ఈడీ కస్టడీలోనే ఉండనున్నారు కేజ్రీవాల్. తన అరెస్ట్, ట్రయల్ కోర్టు రిమాండ్ను సవాల్ చేస్తూ వేసిన పిటిషన్ను అత్యవసరంగా విచారించాలన్న కేజ్రీవాల్ అభ్యర్థనను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. హోలీ సెలవుల తర్వాత మార్చి 27న కేజ్రీవాల్ పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు విచారణ జరపనుంది. कि आप अरविंद केजरीवाल को गिरफ्तार कर सकते हैं, आप अरविंद केजरीवाल को जेल में डाल सकते हैं, लेकिन जो अरविंद केजरीवाल का दिल्ली वालों से प्यार है, जो अरविंद केजरीवाल का दिल्ली वालों के प्रति जिम्मेदारी का भाव है, आप उसे कैद नहीं कर सकते, उनके दिल्ली वालों के प्रति समर्पण को कैद नहीं कर सकते। तो अरविंद केजरीवाल जी ने बतौर जल मंत्री मुझे अपनी ईडी कस्टडी से निर्देश भेजे हैं, जो मैं आप लोगों को पढ़ के सुना रही हूँ।